రేవంత్ సర్కార్ కుట్ర రాజకీయాలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ ను అపర భగీరథుడిగా ప్రపంచమే ప్రశంసించింది. తెలంగాణ సమాజం ఆయన్ను జల స్వాప్నికుడు అని కీర్తించింది. దాన్ని చూసి ఓర్వలేని కాంగ్రెస్ సర్కార్ కమిషన్ పేరుతో కడుపు మంటను బయటపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు భాస్కర్ ఎమ్మెల్యే క్రైమ్ బ్యూరో చీఫ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రదీప్ సెక్రటేరియట్ నుంచి, లివిల్ బీఆర్కే భవన్ నుంచి, ఉదయ్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో ఉన్నారు. ఫస్ట్ భాస్కర్ దగ్గరికి వెళ్దాం. భాస్కర్, ఇవాళ జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు హాజరవబోతున్నారు. కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు చేస్తుందని అనుకోవచ్చా? 11:30 గంటల ప్రాంతంలో ఆయన ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవుతారు. కేసీఆర్ హాజరవుతున్నటువంటి నేపథ్యంలో భారీగా అభిమానులు, తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్ల పాటు తెలంగాణను దేశంలోనే కాదు ప్రపంచంలోనే #1 స్థాయిలో నిలబెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఇవాళ కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక ఈ కుయుక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎదుర్కోవడానికి నేరుగా చట్టం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఉండి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తిగా ఆయన విచారణకు హాజరవుతున్నారు. కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి ప్రాజెక్టు కట్టి నీళ్లు అందించినటువంటి వ్యక్తులను అవమానపరుస్తూ విచారణకు పిలిచినటువంటి సంఘటనలు ఎక్కడా కూడా లేవు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు కుట్రపూరితంగా ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మొదలు ఇప్పటి వరకు అనేక రకాలుగా కేసులు పెడుతూ బీఆర్ఎస్ కార్యకర్తల మీద, సోషల్ మీడియా వారియర్స్ మీద, మీడియా ప్రతినిధుల మీద, ఎమ్మెల్యేల మీద, ఇతర నేతలపైన కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే కేసు పెట్టడం, ఆయన విచారణకు రావాలంటే మాత్రం తెలంగాణ ఉన్నటువంటి ప్రజల్లో ఒక్కొక్కరికి కూడా గుండె రగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ 60 ఏళ్ల పాటు ఆంధ్ర పరిపాలనలో వెనక్కి నెట్టేయబడ్డటువంటి తెలంగాణను 10 ఏళ్లలో తెలంగాణ సాధించి 10 ఏళ్లలో అద్భుతమైనటువంటి విజయాలను కళ్ల ముందు నిలిపినటువంటి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఇక్కడికి విచారణకు రప్పించడం వెనుక అనేక కుట్రలు దాగి ఉన్నాయనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాంట్లో భాగంగా ఇవాళ మనం చూసుకోవచ్చు, పూర్తిగా పోలీస్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోలీసు సైన్యం ఇవాళ ఇక్కడ నిలబడి పూర్తిగా ఇక్కడికి వస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను, అదేవిధంగా మద్దతుగా ఉన్నటువంటి అనేక మందిని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం సంఘీభావం తెలపడం కోసం ఇక్కడికి వస్తున్నటువంటి వారిని కూడా ఎవరిని లోపలికి అలౌ చేయడం లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎప్పుడు ఇట్లాంటి దాఖలాలు లేవు. ఇవాళ కేసీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా పోలీస్ పహారాలో మనం చూసుకోవచ్చు. ప్రత్యేక అధికారులను నియమించి మరి పోలీస్ పహారాలో ఇవాళ ఈ కాండ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎంతమంది ఎట్లాంటి కుట్రలు చేసినా, ఎంత కుట్రలు చేసినా తెలంగాణ అంటే ప్రేమ, తెలంగాణ అంటే ఆయనకు ఒక నమ్మకం, తెలంగాణ అంటే ఒక ధైర్యం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఇక్కడికి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో భారీగా జనాలు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులకు ముందుగానే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్, ఎక్కడా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకూడదు అన్నటువంటిది మొత్తం పూర్తిగా ఒక రాక్షసానందం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుయుక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ భారీగా జనాలు అయితే ఇక్కడికి వస్తారు. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. రాక్షసానందం కోసం పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ ను కూర్చుండబెట్టి నువ్వు కొంత ఆనందం పొందొచ్చు, కానీ డబ్బులు మోసే సంచులతో నువ్వు దొరికినా కూడా నీకు కనీసం ఇట్లాంటివి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అర్థం కావు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ యావత్ చేసినటువంటి పోరాటం ఏదైతుందో ఆ పోరాటంలో భాగంగా ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకొని 14 సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని సాధించుకొని 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అనేక రకాలుగా తెలంగాణ కోసం చేసినటువంటి ఏదైతే ఆ కష్టం ఉందో ఆ కష్టానికి ఫలితం దక్కి ఇవాళ సస్యశ్యామలంగా కాళేశ్వరం ద్వారా అనేక పంటలు పండుతున్నటువంటి నేపథ్యంలో చిన్నదాన్ని బూచిగా చూపించి దాన్ని పూర్తిగా ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి నీటిని, పంటలను ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా చాలా స్పష్టంగా ఈ రాజకీయ దమన నీతి, రాజకీయమైనటువంటి కుట్రలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో పోలీస్ పహారాలో ఇవాళ మనం చూసుకోవచ్చు. పూర్తిగా బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలు, ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి సెక్రటరేట్ పూర్తిగా హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా ప్రజంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ దీని అంతటినీ కూడా చూస్తూ ఉంటే ఇవాళ సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ బాగుంటుంది అనేటువంటి అనుమానాలు కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం
రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రల కోసం ఆయన రాక్షసానందం కోసం కేసీఆర్ ను పిలిపించి ఆయన ద్వారా ఈ విషయాలు వినాలనేటువంటి ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు జల యజ్ఞంతో వేలాది లక్షలాది ఎకరాలకు నీళ్లను అందించినటువంటి కేసీఆర్ ఇవాళ ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరైతే చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతోంది. మనతో పాటు కొంతమంది తెలంగాణ మహిళా నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఇవాళ విచారణకు హాజరవుతున్నారు. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక పోస్ట్ పెట్టారు. కేవలం డబ్బుల సంచులు మోసే వాళ్లకు తెలంగాణ ఉన్నటువంటి నీటి ప్రాధాన్యత ఏం తెలుస్తుంది, జలస్వాప్నికుడి కళ ఎట్లా అర్థమవుతుందని చెప్పారు. ఏం చెప్తారు? ఒక పట్టపగలు దొరికిన ఒక బ్యాగుతో దొరికిన దొంగకు ఈ పాలించే భాగ్యము ప్రజలు ఇచ్చినందుకు ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, పాలన మొత్తం గాలి కొదిలేసి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతాడు రేవంత్ రెడ్డి. ఏం లేదు ఇలా. ఎందుకంటే కాళేశ్వరము ఒక కేంద్రము అన్ని రకాల అనుమతులు ఇచ్చి ఒక మొత్తం కేంద్రం మంత్రులు కూడా దీన్ని ఎంతో కొనియాడినరు. అన్ని టీంలు వచ్చి కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఎంతో కొనియాడిపోయిన ఒక ప్రాజెక్టును పట్టుకొని ఈ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతుండు రేవంత్ రెడ్డి. దానికోసం ఏ కమిషన్ అయినా మొన్న హరీష్ రావు గారిని కూడా పిలిపిస్తే కూడా చెప్పిండ్రు. ఈ రోజు సార్ కూడా ఎంత హుందాగా పిలిచినప్పుడు వచ్చి వాళ్ళకు అన్ని సమాధానాలు ఇచ్చిన తర్వాత ఎందుకు పిలిచినామా అని అంత పశ్చాత్తాపడతాడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి అని కూడా మేము అనుకుంటున్నాం. పోలీసు వ్యవస్థ చూస్తుంటే సమైక్య రాష్ట్రంలో ఉన్న పోలీసులు కొంత బెటర్ అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రత్యేకమైనటువంటి అధికారులు ఏర్పాటు చేశారు. మిమ్మల్ని అందరినీ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడన్నా ఈ దౌర్భాగ్యం ఉన్నదా? 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో ఎంత ఫ్రెండ్లీ పోలీస్ అంటే తెలంగాణ ప్రభుత్వం పోలీసులు వచ్చింది. మేము ఏమనలే. ఇదో ఇక్కడ నిలబడ్డా మీరు కూడా చూసిండ్రు, మీడియా మొత్తం కూడా చూసిండ్రు. పనులు ఇట్లా గట్టిగా బయటకు సౌండ్ వస్తుంది. పోలీస్ ఆఫీసర్లు పనులు తిరుగుకుంటా నడువు అంటే ఏదో లేబర్ ను ఏదో మేము ఒక ఏంటి పార్టీలు ఉన్నాము, మొదటి నుంచి ఉద్యమకారులము, ప్లస్ మేము ఉన్న పార్టీ లీడర్లము. వాళ్ళను పట్టుకొని పోండ్రి అని ఎవరో వాళ్ళ జీతగాళ్లను వాళ్ళ దగ్గర జీతం తీసుకున్నట్టు అన్నట్టు వాళ్ళు కూడా జీతం ఇవ్వాలి ప్రజల్ని తీసుకుంటున్నారని గుర్తించుకోవాలి. పోలీసు వాళ్ళైనా ఆఫీసర్లు అయినా ఎవరైనా గుర్తించుకోవాల్సింది. రేవంత్ రెడ్డి ఇస్తలేడు ఇంట్లో నుంచి. రేవంత్ రెడ్డి చెప్పినట్టు చెప్పు చేతుల్లో ఉండకండి. ప్రజల సొమ్ము ప్రజలను చూసుకోండి. ప్రజల కోసం వచ్చినాం. మేము సార్కు సంఘీభావంగా వచ్చినాం. మేము సైలెన్స్ గానే ఉన్నాం. ఇక్కడ మామూలుగానే నిలబడుతున్నాం. అయినా కూడా పనులు బయటకు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినట్టు నడవండి అని నిలబడుతున్నారు. మీరు అందరూ చూసిండ్రు. దీని ప్రకారం ఎంత ఉండగా సార్ వస్తాడు. సార్ మహిళా నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేవలం సంఘీభావంగా వస్తున్నటువంటి అనేక మంది నాయకులతో పాటు కేసీఆర్ ఇవాళ ఏ తప్పు చేయకపోయినా కావాలని రాక్షసానందం కోసం రేవంత్ రెడ్డి ఆయన మెప్పు కోసం పోలీసులు చేసినటువంటి కనిపిస్తా ఉంది. ఇక్కడికైతే భారీగా నాయకులు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఎర్రవల్లి నుంచి బయలుదేరినటువంటి కేసీఆర్ 11:30 గంటల కల్లా ఇక్కడికి చేరుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. పూర్తిగా పోలీసులు చేస్తున్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇది చాలా జాగ్రత్తగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో పోలీసులు ఏవైతే ఈ పనులు చేస్తా ఉన్నారో ఈ పనులన్నింటినీ కూడా పూర్తిగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటామనేటువంటి బీఆర్ఎస్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు పోలీసులు ఎట్లా బయటకు వెళ్తున్నారు. ఏం చెప్తారు ఇలా పోలీసుల పరిస్థితులు చూస్తాం? ఒకటే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఏదైతే కేసీఆర్ గారిని మీరు విచారణకైతే పిలవాలని చెప్పేసి పిలిచినరో పిలవడం మట్టుకోగానే పిలిచినాక మాత్రం పుట్టడ అబద్దాల పునాదుల మీద ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవోసుకుంటున్నది. దాంట్లో భాగంగానే ఈ రోజు మీడియాను గాని ఇక్కడికి వచ్చినటువంటి కేసీఆర్ గారి అభిమానులుగా అణచివేయాలని చూస్తా ఉన్నారు. మీరు పిలిచింది కేసీఆర్ గారిని మాత్రమే కాదు, యావత్ తెలంగాణలో బాగుపడ్డ రైతన్న కుటుంబాలను పిలిచింది. మీరు తెలంగాణలో ఉన్న రైతన్నలు అవమానిస్తా ఉన్నారు. కేసీఆర్ గారు నాడైనా నేడైనా తెలంగాణ రైతన్నల బాగుకోరిని తప్పితే వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపట్టలేదు. పుట్టడ అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ రోజు రైతన్నల ఊసురు తీస్తున్నది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ కేసీఆర్ గారిని ఇక్కడికి పిలవడం, విచారణకు రమ్మనడం, ఇబ్బంది పెట్టడం, యావత్ తెలంగాణ ప్రజలు అవమానిస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతన్నలే సమాధానం చెప్తారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియాను గాని అభిమానులు గాని అడ్డుకుంటే ఖచ్చితంగా రావణ కష్టమైందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మేము శాంతియుతంగా మేము ఇక్కడ ఏదో వారికి సంఘీభావంగా వచ్చినాం. దానిపైన కూడా మీ దుర్మార్గాన్ని ప్రదర్శిస్తే
ఖచ్చితంగా ప్రజలు రైతన్నలు తిరగబడే రోజు వస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, ఇవాళ మనం చూస్తే కనీసం లోపలికి కూడా వెళ్ళలేదు, బయట ఉన్నటువంటి పరిస్థితి. కానీ పోలీసుల వ్యవహారం చూస్తా ఉంటే ఇలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం మేము. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి వ్యవస్థ మేము చూడలేదు. ఇలా పోలీసులు మా పైన దౌర్జన్యంగా ఇష్టమున్న బూతులు తిడుతూ బయటకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, ఆ రోజు ఆంధ్ర మీదనే మేము ఫైట్ చేసిన వాళ్ళం, ఉద్యమానికి ఆ రోజు ప్రాణాల త్యాగం లెక్క పెట్టిన వాళ్ళం. ఇవాళ మీలాంటి చెంచాగాళ్ళని మేము వినే మాట లేదు. ఖబర్దార్ పోలీసులారా, మేము కేసీఆర్ గారికి సంఘీభావంగా ఈ రోజు రావడం. కేసీఆర్ గారి మాట వింటే యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజలు అగ్గిపుకాయ మిమ్మల్ని అంతా కలుస్తారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇలా కేసీఆర్ మీద చిన్న ఆరోపణ మీరు పెట్టినందుకే ఈ రోజు ఇక్కడ మీ అందరం రావడం జరిగింది. కనుక ఎక్కడికక్కడ మేము ఇప్పటికే చెప్తున్నాం, కేసీఆర్ గారు 4 కోట్ల ప్రజల ఆశాజ్యోతి, ఆశాకిరణం మా కేసీఆర్. కేసీఆర్ లాంటి దేవుడి పైన ఏమైనా అవాకులు మాట్లాడినా, చెవాకులు మాట్లాడినా, నోటీసులు ఇచ్చినా తొక్కి నాలుక తీస్తాం. ఖబర్దార్ అని చెప్పి మొత్తంగా మరి కాసేపట్లో కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో భారీగా ప్రజలందరూ కూడా ఇక్కడికి హాజరవుతా ఉన్నారు. అభిమానులతో, బీఆర్ఎస్ కార్యకర్తలతో తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున హాజరవుతారు. 11 గంటల కల్లా ఆయన ఇక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. తప్పుడు ఆరోపణలతో ఎన్ని అభియోగాలు చేసినా అవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో పటాపంచలవుతున్నటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరనేటువంటిది ఎంత నిజమో ఇవాళ ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టి అక్రమ ఆరోపణలు చేసి కేసీఆర్ కీర్తిని ఎట్టి పరిస్థితుల్లో మసక బారించలేరు అన్నటువంటిది కూడా చాలా స్పష్టంగా ప్రజలు చెప్తున్నారు. కానీ పోలీసుల వ్యవహార శైలి మాత్రం పూర్తిగా రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తే విధంగా ఇవాళ తయారైపోయినటువంటి సన్నివేశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో పోలీసులు వీటన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా జవాబు చెప్పి తీరుతామనేటువంటిది ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చెప్పున్నారు. కానీ ఇక్కడ బీఆర్కే భవన్ దగ్గర మాత్రం పూర్తిగా పోలీసు ఆంక్షలు అయితే కొనసాగుతా ఉన్నాయి. సునీత.